చెప్పు. మేలుకొలుపు చెప్పాలా ఇప్పుడు ప్రార్థన చేయాలా? పరంపర గురు పూజ, గురు పరంపర సూత్రం చెప్పి ఆ తర్వాత మేలుకొలుపు చెప్పు. సరే. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్ చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. వ్యాప్తం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. చిన్మయం వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం అసిత్వం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం నాదబిందు కళాతీతం తస్మై శ్రీ గురవే నమః. త్వం పితా త్వం చ మే మాతా త్వం బంధుస్త్వం చ దేవత సంసార ప్రీతి భంగాయ తస్మై శ్రీ గురవే నమః. చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం నాదబిందు కళాతీతం తస్మై శ్రీ గురవే నమః. త్వం పితా త్వం చ మే మాతా త్వం బంధుస్త్వం చ దేవత సంసార ప్రీతి భంగాయ తస్మై శ్రీ గురవే నమః. ఆనందమానందకరం ప్రసన్నం జ్ఞానస్వరూపం నిజబోధయుక్తం యోగీంద్రమీఢ్యం భవరోగ వైద్యం శ్రీ మహద్గురుం నిత్యమహం నమామి. మన్నాథ శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవే నమః. హృత్పుండరీక మధ్యస్థం సకలాంనాయ సంస్థితం ధ్యాయామ్యకం సదా భక్త్యా సకలాభీష్టదాయకం నిరంతరం సర్వసందేహో ఏకీకృత్య సుదర్శనం రహస్యయో దర్శయతి భజామి గురుమీశ్వరం. క్షరాక్షరమతీతం చాచల పూర్ణోపదేశిక పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ శాంతిపమధ్యమం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. మేలుకోవో దేశికేంద్ర మేలుకోవో పూర్ణ సాంద్ర మేలుకో శివరామ దీక్షిత మేలుకోవయ్యా దేవా మేలుకోవయ్యా. భ్రమేణాకం భ్రమేణత్వం భ్రమేణోపాసకా జనః భ్రమేణేశ్వర భావత్వం భ్రమమూలమిదం జగత్తు. భ్రాంతి చేతని నేను నీవును భ్రాంతియే ఈశ్వర జగత్తని భ్రాంతియే సర్వం బటం సువిభ్రాంతులను చేయా ఈ జగద్భ్రాంతి విడదీయా దేవా మేలుకోవయ్యా. త్యజ ధర్మమధర్మం చ ఉభే సత్యానృతే త్యజ ఉభే సత్యానృతే త్యక్త్వా ఏన త్యజసి తత్వజా. ధర్మములలో రెంటిలో మర్మమును బోధించి విడుమని మర్మమెరిగిన జ్ఞాతయౌనం అసలు విడుమనగా గురు కట్నమును గొనగా దేవా మేలుకోవయ్యా. గురుణావరణ త్యాగ కనావరణముత్తమం పరిపూర్ణం పూర్ణమేవా పూర్ణాచల సముద్రవత్తు. సరగుణను సద్గురు నిగొల్చెటు ధీర వరులా వరుణ రహితులా చేసి పరిపూర్ణ చలసాంధ్రుల ఖండులుగా జేయా ఈ శరీరాత్మలను దీయా దేవా మేలుకోవయ్యా. అబీజం వృక్ష సంపన్న శాఖ పల్లవ వర్జితం పుష్పం నాస్తి ఫలం నాస్తి సంపూర్ణం వృక్ష వర్జితం. అష్టవిధ ప్రకృతుల చేతను సృష్టి కారణమాయననుచును
స్పష్టముగా శోధించి చూచిన బీజరహితమని నిర్బీజ బ్రహ్మమని దేవా మేలుకోవయ్యా. సర్వశూన్యం మయం రూపం జన్మశూన్యం స్వభావతః జన్మభా పరిపూర్ణ జరయు మృతులును లేని పూర్ణము విరివిగను జన్మంబు శూన్యము తరచదానందేమి లేకను దండిగున్నదని పరిపూర్ణ బ్రహ్మమని దేవా మేలుకోవయ్యా. జన్మ భావే కర్మం నాస్తి కర్మ భావే ఫలం నహి ఫల భావే భయం కుత్ర భయ భావే న సంశయః. కరుణ చేత లేశమైనానో నిస్సంస్కానో దేవా మేలుకోవయ్యా. ఇంద్రజాలమిదం సర్వం యథా మరుమరీచిక అఖండితమనాకారం వర్తతే కేవలం శివం. ఉండి లేనిది ఇంద్రజాలము ఎండమావుల వలెను దోచును ఖండితముగా నట్టి అచల పూర్ణ బ్రహ్మమునా పరిపూర్ణ బ్రహ్మమునా దేవా మేలుకోవయ్యా. శుద్ధే సుషుప్తాని విచ తస్మన్నాకిం కదాచన తద్వత్ సదాపి యన్నాస్తి ప్రపంచం నాస్తి తస్య వై. సుప్తి యందున నేను లేనట్టు జప్తి లేనా పూర్ణ బ్రహ్మము జప్తి లేక నిర్లిప్తుడవై సుప్తి జందకను సౌజ్ఞప్తి విడిచియును దేవా మేలుకోవయ్యా. యథా నాకం తథా శుద్ధం తస్మాత్ శుద్ధేన నిర్ణయః జగదస్తి కో వేద నాస్తి కో నచ నిర్ణయః. లేని నేనను లేను ఎన్నడు లేకపోవును గానిదెన్నడు నేను గాన పూర్ణ బ్రహ్మను నిర్ణయించదని వర్ణించలేనిదని ఆత్మాతీతం కేవలాత్మా దేహో నాస్తి నిర్ణయో నాస్తి సర్వదా. అద్వితీయము అచల పూర్ణము ప్రకృతి ద్వయ దోషరహితము సద్విచారణ కేవలాత్మను ఎవ్వరెరుగుదురు నివ్వెరను పొందెదురు దేవా. శాస్త్రజ్ఞానం బహుక్లేశం బుద్ధేశ్చలన కారణం ఉపదేశాద్ధరేద్బుద్ధ్యా రమతే సర్వకర్మషు. బుద్ధి చాంచల్యమును చేసును శాస్త్ర జ్ఞానము బహుక్లేశము హద్దు మీరక గురుని ముఖమున పద్ధతిని వినినా శుద్ధైన మార్గమున దేవా మేలుకోవయ్యా. ఉల్కాకస్త యదాయ కశ్చుత్ ద్రవ్యమాలోక్యతాంతి యజ్ఞేనమాలోక్య పశ్చాజ్ఞానం పరిత్యజేత్తు. తిమిరమందుననున్న వస్తువు అమల జ్యోతి వెదకి విడుచును. జ్యోతి నటువలె ఉన్న జ్ఞప్తి జ్ఞేయమెరుగుమని తజ్ఞప్తి
మేలుకోవయ్యా. జ్ఞానమజ్ఞానినం దృష్ట్వా ద్వయోత్సజతి నిశ్చయః, ద్వయోత్సజతి యజ్ఞానం తజ్ఞానం చ పరిత్యజేత్తు. జ్ఞాన జ్ఞానము రెంటి నిజమును ఎరుగు సుజ్ఞానం పటంచును. జ్ఞాన జ్ఞానము ద్వంద్వమనుచును విడుచు సుజ్ఞానం, తజ్ఞాన రహితమి పూర్ణ స్థితి న్యాయం. దేవా విద్యాంతం బ్రహ్మ విద్యాంతం వార్తికాంతమగోచరం, పూర్ణబోధం ప్రవక్ష్యామి శృణు శిష్యమహోత్తమం. విద్యకం తము బ్రహ్మ విద్యాదేనికం తము వార్తికంబునా, వార్తికాంతమగోచరమౌ వ్యక్తముతో తద్దరిని పూర్ణబోధనుచు. దేవా మేలుకోవయ్యా. వాసిగాతో స్ఫూటిపురమున స్థాపితం బహుపీఠమందున, దోసిలొగ్గియు రామరావిటు లేక మేల్కొల్పే ముగ్గురు బృందమును మేల్కే. దేవా మేలుకోవయ్యా. ఓ శ్రీ సద్గురు చరణమస్తు. శ్రీ పూర్ణానంద పుల్లయాజులకు జై. అనంత కోటి భక్త మండలికి జై. జై గురు, జై గురు. జై గురు. ఈ 62వ పేజీలో కింద పారాగ్రాఫ్ ఉందా కదా? 62వ కింద పేర 62లో ఆఖరిలో చివరికి ఉండాలి. యోగభావము ఒకటి చెప్తాను, చాలా టైం అయింది. యోగభావం సద్గురు చక్రంలో బుక్ తీసుకోనండి, చదవమనండి. అయితే అదే యోగభావము కొద్దిగా చెప్తాలే, కాలం అయిపోయింది సుమారుగా. పల్లాట్లేకపోయినావు కదా. సరే సరే. అష్టాంగ యోగములను క్రమముతో అభ్యసించిన ఎప్పుడు అష్టసిద్ధులు గల్గును అని చెప్పి ఇష్టముతో భక్తులారా, మంత్రలయ హఠ యోగముల్ సాధింప మనసు పరిపక్వమయ్యి, తంత్రముగా తన్ను తాను తెలియుటకు దాని అని భక్తులారా, తంత్రముగా తన్ను తాను తెలియుటకు దారి అని భక్తులారా, మరియు తారక సాంఖ్యము అమనస్క మార్గమిది రాజయోగం, మరియు తారక సాంఖ్యము అమనస్క మార్గమిది రాజయోగం, పరికించిన పరోక్షమౌ విజ్ఞాన పద్ధతిని భక్తులారా. జ్ఞానభావము తత్పదము తొంపదంబు అని పదము తగు 3 పదములకును, తత్పదము తొంపదంబు అసి పదము తగు 3 పదములకును, ఉత్పత్తి అర్థములను తెలిపియు ఉపముచే భక్తులారా, విడచి విడువని లక్షణం విడిచియు విడువని లక్షణములు తడయకను బోధించియు గురుమూర్తి దయతోను భక్తులారా, 5 వేదములందున ఉండేటి 5 వాక్యముల కర్తం 5 విధములుగా తెలిపి బ్రహ్మైక్యమౌనట్లు భక్తులారా. బోలో శ్రీ సద్గురు మహారాజ్ కి జై.
జై శ్రీ వెంకటామ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయారులకు జై. జై శ్రీ ఇందుగల గురుభక్త మండలికి జై. జై గురు. రేపు పూర్ణభావము వస్తుంది. పూర్ణభావము మంత్ర ప్రభావము. అన్నా మీట్ చేసుకున్నా. ఎవరు ఎవరప్పా మీటు? అన్నయ్య అన్నయ్య లేడులే, ఆయన ఏదో ప్రయాణంలో ఉండాలి కానీ. ఏమప్పా? చదవాలా అన్న? నువ్వు చదువు, ఆ. నేను పెట్టినా. అవునా? గురుబోధ. శిష్య, బయలు సూచన చేస్తూ ఉన్నాను. బాగా పరిశీలించి ఆ బయలు ఉన్న విధము ఊహతో ఎరిగి చూడుము. ఈ బట్ట బయలు సృష్టికి పూర్వము, సృష్టికి పరము, సృష్టి లేనప్పుడు అంటే నీవు రాక మునుపు, నీవున్న ఇప్పుడు, నువ్వు పోయిన తర్వాత కూడా స్వతసిద్ధమై అది చెల్లించకుండా ఉంది. సకల దేశముల, సకల కాలముల, సకల వస్తువుల చంచలము లేక ఉంది. ఎనిమిది దిక్కుల మీదను కిందను నడుమను నిండి ఉంది. చలనము లేక, మలినము లేక, చలనమలినములు ఏమీ లేక, ఆది మధ్యాంతములు లేక పరిపూర్ణమై ఉంది. అది సగుణ నిర్గుణములు కానిది, అది సత్సత్తులు కానిది, అది సాకార నిరాకారములు కానిది, అది నామరూప కర్మలు లేనిది, అది కారణాకార్యములు కానిది, అది పాపపుణ్యములు బంధమోక్షములు కానిది, అది క్షరాక్షరములు సత్యాసత్యములు కానిది, అది భావావ పదార్థము కాదు, అభావ పదార్థము కాదు. ఇట్లా భావాభావ పదార్థము కాదు. అది అది పలుకొన పలుకొక రాకను, తలపోయి మనిన మదికి తగలక, చూచేదమన్నా కళ్ళగా పడక, చూద్దామన్నా కూడా కళ్ళబడక, ఎప్పుడునూ ములుగుర్చ సంధి లేక అంతటా నిండి ఉంది. ఇంకను అది ఎరుకైన రీతి నుండును. ఇంకా అది ఎరుకైన రీతి నుండును, కానీ ఎరుగుట దుర్లభము సుమ్మి. ఈ ఉత్త బయలు నువ్వు ఎరిగేది కష్టం, ఎరగలేవు. ఈ ఉత్త బట్ట బయలును ఎరుగనేరదు. ఈ ఉత్త బట్ట బయలును ఎరుగనేరదు. అది పుట్టుక గిట్టుక లేక, పుట్టి గిట్టేటి ఎరుక పోడిమి ఎరుగక, ఈ పుట్టి గిట్టేటువంటి ఎరుకను ఏమాత్రము అది తెలియబడదు. పరిపూర్ణం కాబట్టి చట్టువలె కదలక ఉండుంది. చట్టువలె కదలక ఉంది. ఇట్టి పరిపూర్ణ భావంబు గట్టిగాను, ఇట్టి పరిపూర్ణ భావాన్ని నువ్వు గట్టిగా ఎట్టులూహించవచ్చునో ఎరుగవలయు. నువ్వు ఎట్లా ఊహించాలో నీ ఊహతో నువ్వే ఎరుగవలెను. అట్టిదిట్టిది అనరా అని అమల పదవి ఇది. అట్టిది ఇట్టిది అనేదానికి
వీలు కాని పదవి. కాబట్టి శిష్య, చూపరానిది. నేను చూపించేదానికి నాకు వీలు కాదు, చూసేదానికి నీకు వీలు కాదు. కానీ అప్ప ఇదిగో అనే చూపరానిది అప్ప ఇదిగోనని నేను నీకు సూచన ఎట్లా చేశాను? అదే గురుని చూపు. ఆ కృష్ణ భగవానుడు ఏళ్ళు ఇట్లా చూపిస్తానే రుక్మిణీదేవి ఎట్లా గ్రహించిందో ఆ విధంగా అప్ప ఇదిగోనని నేను నీకు సూచనచే బయలున్న విధమును ఎరిగించి తిని. శిష్య, నీవు బయలే అంతటా నిండి ఉన్నదని ఊహతో ఎరిగి భావించితివి కదా. ఈ బయలే అంతటా ఉందని నువ్వు ఊహతో ఎరిగి భావించితివా? చూడు, సూచన ఇది. చూపించానప్ప నీకు, చూపించా నీకు ఇది సూచన. చూడు, దీన్ని ఏ పొద్దిక తలచబోకము. దేన్ని? ఎరుకను. దీన్ని ఏ పొద్దు ఇక తలచబోకము అనగా బయలున్న విధము ఊహతో ఎరిగి, బయలు ఉన్నటువంటి విధానాన్ని గురుముఖత ఉన్నది ఉన్నట్టుగా ప్రత్యక్షంగా ఎరిగిన ఎరుకను వదిలి ఉండుము. ఆ ఎరిగినటువంటి ఎరుకను వదిలి ఉండు. ఇదే గురుబోధ. ఇతరమైన బాధ నిన్ను అంటవు. నీకు ఇతరమైన బాధ అంటే ఏమి? జనన మరణములు. ఈ జనన మరణములు అనేటివి నిన్ను అంటవు. ఇది నిశ్చయం. దీనికి వివరణ కందపద్యం ఒకటి చెప్పాడు, 63 నందు వివరించిన వివరణ చూడుము. ఏమి 63 యందు వివరించారు అంటే, గురుడు గురుబోధన శిష్యునకు ఎరిగించటి వేళ. గురువు ఆ గురుబోధను శిష్యునికి ఎరిగించటి వేళ, శిష్యుడు ఎరిగేటి వేళ, ఆ శిష్యుడు ఎరిగే సమయం. ఇరువురు అగ్ని కర్పూరముల వలె వెలిగి. ఇద్దరు కూడా అగ్ని కర్పూరము. అగ్నేమో గురువు, కర్పూరమేమో శిష్యుడు. ఇవి రెండు ఏకమైతే కొంతసేపు ప్రకాశిస్తూ ఉంటాయి. అంతే, ఉన్నట్టుగా కొంతసేపు ప్రకాశిస్తాయి. మళ్ళీ ఆవల పడుచూపరు. మరి ఏమైంది? ఆవల అగ్ని గాని కర్పూరం గాని రెండూ లేవు. అదే గురువు శిష్యుడాయే, శిష్యుడు గురువాయే, గురువు శిష్యుల సందు గుర్తొక్కటాయే. ఇద్దరు ఏకమై ఒక గుర్తే ఇది. ఆ గురువు శిష్యుల సందు గుర్తు తానెరిగితే గుర్తు లేకపోయే పరిపూర్ణమాయే. కర్పూరమేమో అంటించుకున్నావు, అగ్ని తీసుకున్నావు. ఇదిగో నీవు గురువు, గురువేమో అగ్ని, కర్పూరమేమో శిష్యుడు. రెండు ఏకం చేశా, ఒకటే గుర్తాయా. అప్పుడు ఏమైంది? నువ్వు లేవు నేను లేవు అని రౌండ్గా తిప్పుతున్నావాడ. రెండు లేవు, గురువు లేడు, శిష్యుడు లేడు. నువ్వు ఉత్తదే, నేను ఉత్తదే, ఉన్నది పరిపూర్ణం. ఆవల పడజూపరు. ఇచ్చట గురువు గురుబోధను అగ్నితో పోల్చి, శిష్యుడు శిష్యుని యొక్క ఎరుకను కర్పూరముతో పోల్చి ఉన్నారు. అనగా అగ్ని అను గురుబోధ కర్పూరం అనే శిష్యుని ఎరుకను తాకి కొంతసేపు వెలిగి
ఆవల ఈ రెండు కానరాకుండా పోవును. అనగా గురుడు గురుబోధను శిష్యునకు ఎరిగించటి వేళ, శిష్యుడు ఎరిగేటి వేళ, ఇరువురు అగ్నికర్పూరం వలె కొంతసేపు వెలిగి ఆవల కానరాకుండా పోతారు. అనగా ఇరువురకును మునుపు ఉన్న ఎరుక లేకుండా పోవును. ఇద్దరికీ కూడా మునుపు ఉన్నటువంటి ఎరుక లేకుండా పోవు. కావున గురు సూచన చే, గురువు యొక్క సూచన వల్ల పరిపూర్ణము ఎరుకలను ఎరిగి, ఇది పరిపూర్ణమని, ఇది సర్వకాలముల యందు సర్వదేశముల యందు సమస్త వస్తువుల యందు చెలించకుండా నిండి నిబిడీకృతమై సృష్టికి పూర్వము సృష్టికి పరము సృష్టి లేనప్పుడు సృజన లేక ఉంది, అంతటా అదే నిండి పరిపూర్ణం ఇది అని ఎరుకలను ఎరిగి, ఎరుకను ఎరిగించేది, ఎరిగేదే వినేది కనేది తినేది, ఏదైతే వ్యవహరిస్తా ఉందో, ఏదైతే ఈడ చెప్తా ఉందో, ఏదైతే ఆడ వింటా ఉందో, ఇదంతయు ఎరుకే. ఆ మీదట ఇది పరిపూర్ణము, ఇది ఎరుక, ఎరిగిన ఆ మీదట ఎరుకను విడుచుటయే. ఆ ఎరుకను ఈ విధంగా అగ్ని కర్పూరం ఏకం చేసి గురు శిష్యుడు ఏకమై, అట్లనే ఎట్లా పరిపూర్ణము ఎరుక అంటే ద్వాదశి షోడశి ఏకమై బయలు ఎరుక, బయలు ఎరుక, బయలు ఎరుక, రెండు ఎరుక బయలు, ఎరుక బయలు. అట్లా ఎరుకను విడుచుటయే ఈ బోధ. ఏకం చేయాలి, రెండు ఏకం చేసి లేకపోవాల. ఆ మీదట ఎరుకను విడుచుటయే గురుబోధ అని ఎరుగుము. రెండు ఏకం చేసి లేకపోవాల, అది నిర్ణయం. షోడశి ద్వాదశిని ఏకం చేయాలి. ఇక్కడికి గురుబోధ అయిపోయింది. వివరణ వచ్చి కందపద్యంలో 101లో చూడు, దీన్ని వివరణ అంటున్నాడు. 101లో చూడు, కందపద్యంలోనే అంటున్నాడు. ఇక బోధ దృఢీకరణ పొందుతాం. ఇప్పుడు అరిండే మాటకు అది ఇదైతుందా ఇది అదైతుందా? ఇప్పుడు నువ్వు చెప్పింది అదైతుందా అది ఇదైతుందా? ఇది అది కాదు, అది ఇది కాదు. అది ఎట్లా? అది బయలు ఎరుక అని, బయలు 3 అక్షరాలే, ఎరుక 3 అక్షరాలే. దాని వివరణ వేదాంత సింధువు అనే దాంట్లో అనుభవానంద స్వామి వ్రాసినాడు లాస్ట్ పేజీల్లో. అది చూసి గుర్తించండి స్వామి. వేదాంత సింధువు అనుభవానంద స్వామి రాసింది. దీంట్లో కూడా రాశారు కదా. బోధ దృఢీకరణ. శిష్య, ఉన్నవి రెండే రెండు, ఉన్నవి రెండే రెండు, సత్యమై నిత్యమై ఎల్లకాలమునందు ఏకమై స్వతసిద్ధంగా నిలిచి ఉన్న బయలొకటి. ఉండేటివి ఇవి రెండే రెండు. చూడండు, ఉన్నవి రెండే రెండు, సత్యమై నిత్యమై ఎల్లకాలమునందు ఏకమై స్వతసిద్ధముగా నిలిచి ఉన్న బయలొకటి. అసత్యమై ఏ కాలమునందునను లేని ఎరుక అనేది ఒకటి. అసత్యమై ఏ కాలమునందునను లేని ఎరుక అనేది ఒకటి. ఎరుక కళ, బయలు మేల్క. ఎరుక ఏమో కళ, బయలేమో మేల్క. ఎరుకనే కళ, బయలనే మేల్కను కానీ ఈ ఎరుకనేటువంటి కళ బయలనేటువంటి మేల్కను కంటే
తా లేకుండా పోవుటయే. అప్పుడు ఎరుకకు మేల్క. ఎరుక అనేటువంటి కళ, బయలనేటువంటి మేల్క. ఈ ఎరుక అనేటువంటి కళ ఏం చేయాలి? బయలనేటువంటి మేల్కను కనాల, ఆ మేల్కను ఎరగాల. తా లేకుండా పోతున్నప్పుడు అదే ఎరుకకు మేల్క. ఇది గురుబోధంచు ఎరుగుము. ఇంతకంటే వేరు లేదు. ఈ 4 లైన్లో ఉండేటువంటిదే ఇదంతా. ఈ పరిపూర్ణ బోధకు సార్థకత, తెలియబడాల్సింది కూడా అంతే. ఉన్నవి రెండే. నువ్వెంత విచారించినా వేదము, వేదాంతము, ఇదంతా విచారించిన వేదాంతాతీతము ఇదే నిర్ణయం. ఉన్నవి రెండే రెండు. సత్యమైనది ఒకటి, అసత్యమైనది ఒకటి. సత్యమై నిత్యమై ఎల్లకాలములందు ఏకమై స్వతసిద్ధంగా నిలిచి ఉండే బయలేమో ఒకటి. సత్యమై నిత్యమై ఎల్లకాలములందు ఏకమై స్వతసిద్ధంగా నిలిచిండేదేమో ఒకటి. అసత్యమై ఏ కాలమునందును లేని ఎరుక అనేది ఒకటి. అసత్యమైనటువంటిది ఏ కాలమునందును లేని ఎరుకనే, లేని ఎరుక అనేది ఒకటి. అప్పుడు ఎరుకేమో కళ. ఇది ఎంతయు కళదోచిన శరీరమేలాగా అలాగే ఇది కళ. అప్పుడు బయలేమో మేల్క. బయలుని ఎవరు మెలకువ చేస్తే? గురువు మెలకువ చేస్తాడు. ఇక్కడ గురు మేల్క కలిగితే అది కలుగుతుంది నీకు. అక్కడ బయలు మేల్క. ఎరుక అనేటువంటి కళ బయలనే మేల్కను కానీ, అంటే తెలియబడి, ఊహతో, గురుముఖత ఊహతో తా లేకుండా పోవుటయే అవి ఎరుకకు మేల్క. తాను లేకుండా పోయేదే ఎరుకకు మేల్క. ఇదియే గురుబోధం చెరుగుము. ఇదే గురుబోధని ఎరుగు. రాకడా పోకడా లేక సత్యమై నిత్యమై ఎల్లకాలముల యందు చెలించక సూది మోపను సందులేక. రాకడా పోకడా లేక సత్యమై నిత్యమై, వచ్చేది కాదు పోయేది కాదు, సత్యమైనటువంటిది నిత్యమైనటువంటిది. ఎల్లకాలములందు చెలించక సూది మోపను సందులేక, సూది మోపేదానికి కూడా సందులేక అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నది బయలని. అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నది బయలని. రాకడా పోకడా కలిగి అసత్యమై, వచ్చేది పోయే విషయం కలిగి అసత్యమై ఏ కాలమందునా లేక భ్రమరూపమైనట్టిదే బ్రహ్మాండ మెరుక అని. ఈ భ్రమరూపమైనటువంటిదే ఈ బ్రహ్మాండము, ఈ ఎరుక. ఈ బ్రహ్మాండ మెరుక అని బాగుగా నీకు దృఢమగు వరకు, బాగుగా నీకు దృఢమగు వరకు మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదు. అను షోడశాక్షరిని మానక జపించుచుండుము నీతిశాలి అని తెలియబర్చాలి. ఆ విధంగా షోడశాక్షరిని మానక జపించుచుండుము నీతిశాలి. లేనిది లేదు మరువకీ జోలి. లేనిది ఎన్నటికీ లేదు, మరువద్దప్ప దీని జోలి అని. లేని ఎరుక లేదని నీకు దృఢ నిశ్చయమైతే, లేనిది ఎరుక అని నీకు దృఢ నిశ్చయమైతే, బాగుగా నీకు దృఢం అయ్యే వరకు, బాగుగా నీకు దృఢమగు వరకు మూలం లేని గుర్తిరిగే శరీరము ఏమీ లేదు అను షోడశాక్షరిని మానక జపించుచుండము నీతిశాలి. లేనిది లేదు మరువకీ జోలి. లేనిది ఎన్నటికీ లేదప్ప మరవద్దీ జోలి.
లేని ఎరుక లేదా అని నీకు దృఢ నిశ్చయమైతే ఎల్లకాలమునందు చెలించక ఏకమై నిలచియున్న బయలు ఎల్లకాలమునందు చెలించకోకుండా ఏకమై నిలిచి ఉన్నటువంటి బయలు స్వతసిద్ధమై నిలిచి ఉండును. స్వతసిద్ధమై నిలిచి ఉండును. కానీ ఆ బయలు ఇట్టిది అట్టిది అని ఎరుగుటకు దానికి ఏదైనా ఉదాహరణలు ఉపమానాలు చెప్పి తెలియపరిచేదానికి ఆ బయలు ఇట్టిది అట్టిది అని ఎరుగుటకు మునుపున్న ఎరుక నీకు ఇప్పుడు లేదు కదా. ఇట్టిది అట్టిదని నీకు ఎరిగేదానికి కానీ ఎరిగించేదానికి కానీ ఇంకా మునుపున్న ఎరుక లేదు కదా నీకు. మరి ఆ బయలును నీవు ఎరుగుట ఎట్లుగా? ఎరుక లేనప్పుడు ఏమెరుగుతావు? ఎరిగేది లేదు అక్కడ. నీవు లేనిచో ఉన్నదే స్వతసిద్ధము, నీచే తెలియబడేది కాదు. నీవు లేనిచో ఉన్నదే స్వతసిద్ధము, దృఢమే ముఖ్యము. ఇక్కడ ఈ విధమైనటువంటి దృఢమే ముఖ్యము. శిష్య, సృష్టికి పూర్వము, సృష్టికి పరము అంటే సృష్టి ఉన్నప్పుడు, సృష్టికి పరము అంటే సృష్టి ఉన్నప్పుడు, సృష్టి లేనప్పుడు, సృజన లేక ఉన్నది ఒక్క పరిపూర్ణమేనని. అంటే నీవు రాక మునుపు, నీవు ఉన్న ఇప్పుడు, నువ్వు పోయిన తర్వాత కూడా స్వతసిద్ధమై ఏకమై నిశ్చలమై నిత్యమై నిర్మలమై ఉంది. ఒకటే సృజన లేక ఉన్నది, చెలించకుండా ఉంది, ఒక్క పరిపూర్ణమేనని. ఆ పరిపూర్ణమునందు మాయగా తోచిన బ్రహ్మాండ ఎరుక, ఆ పరిపూర్ణమునందు మాయగా తోచినటువంటి బ్రహ్మాండ ఎరుక భ్రమరూపమైనటిది అని, ఈ బ్రహ్మాండ ఎరుకంతయు భ్రమరూపమైనటిదే అని ఏ కాలమునందునను లేనే లేదని ఎరుగుము. ఏ కాలమందు కూడా అది లేనే లేదని ఎరుగు. అనగా ఉన్నది ఒక్క పరిపూర్ణమేనని, లేని ఎరుక ఎన్నటికీ లేనే లేదని, ఉన్నది ఒక పరిపూర్ణమేనని లేని ఎరుక ఎన్నటికీ లేనే లేదని నీకు దృఢమగు వరకు, నీకు ఈ విధంగా దృఢమయ్యే వరకు నీకు మునుపు ఎన్నో యుక్తులతో, నీకు ముందు ఎన్నో యుక్తులతో నీ బోధించినటువంటి ఈ పరిపూర్ణ బోధను ఎన్నో యుక్తుల చేత నువ్వు బోధిస్తావు, నేను అది తెలియబడతాను అని అక్కడ అడుగుతాడు ఒక చోట. ఎక్కడ? గురు శిష్య అన్యోన్య దర్శనంలో. మొద్దుల నైనను దొలుతురు, బద్దుల బద్ధత్వం అడవిపాలు చేతురు, మీ వద్దకు వచ్చిన గని పరిశుద్ధ బోధోక్తమైన సూక్తులు గుప్పి, అందుకు తగిన యుక్తులు చెప్పి, అన్ని మీరు ఎన్నో యుక్తులుగా నాకు తెలియబరుస్తారు అని అప్పుడే ఒప్పుకున్నాడు. సూక్తులు గుప్పి అందుకు తగిన యుక్తులు చెప్పి పెద్దలచే మీ ప్రసిద్ధి విని వస్తే ఈ విధంగా తెలియబరుస్తాడు అని. దిద్దుడు, నేను ఒట్టి బుద్ధిహీనుడను అని చెప్పి అడుగుతాడు గురు శిష్య అన్యోన్య దర్శనంలో మరొక కందార్థంలో. ఎన్నో యుక్తులతో నే బోధించిన ఈ పరిపూర్ణ బోధను, ఎన్నో యుక్తులుగా చెప్పి నీకు తెలియపరిచినటువంటి ఈ పరిపూర్ణ బోధను నీవు ఎన్నడూ మరువకము, నువ్వు ఎన్నడూ కూడా మరవద్దప్ప. తర్వాత బయలు ఉన్నదా లేదా క్వశ్చన్. బయలు ఉన్నదా లేదా అనే విషయము దృఢీకరించుతున్నారు. ఇది బోధ దృఢీకరణ కాబట్టి ఆ బయలు ఉన్నదా లేదా అనేటువంటి విషయాన్ని దృఢీకరిస్తా ఉన్నాడు ఇప్పుడు ఈ కందార్థంలోనే. లేని ఎరుకే, ఈ లేని ఎరుకే స్థిరమగు పరిపూర్ణమును, ఈ లేని ఎరుకే స్థిరమగు పరిపూర్ణమును, అస్థిరమగు ఎరుకను అంటే ఉన్న పరిపూర్ణాన్ని, లేని ఎరుకను, ఎరుకతో వచ్చిన విశ్వమును, ఎరుకతో వచ్చేటువంటి విశ్వాన్ని సర్వమును గుర్తెరుగుచున్నది. ఎరుకతో వచ్చేటువంటి విశ్వాన్నంతా కూడా
సర్వాన్ని అదే గుర్తెరుగుతా ఉంది. ఈ లేని ఎరుకే సద్గురు కృపచే. ఈ లేని ఎరుక ఏం చేయాలి? ఇది గురు కరుణ కలగాల, గురు సేవ చేసి గురువుకు బద్ధుడై ఉంటే అప్పుడు గురువు చెప్పినట్లు విని గ్రహించి తెలియబడితే అప్పుడు ఆ గురువు కృప కలుగుతుంది. ఈ లేని ఎరుకే ఆ సద్గురు కృప చేత అంతటా నిండి ఉన్న బయలును ఉండజూచి. ఈ లేని ఎరుక ఏం చేయాలా? సద్గురువు యొక్క కృప వల్ల, సద్గురు కృపచే అంతటా నిండి ఉన్నటువంటి బయలును ఉండజూచి ఆ బయలందు తాలేనని, ఆ బయలందు తాను లేను అని, తన కలిమి మృష అని, నేను కల్పించుకుంటే అల్లుకోండేదంతా కూడా మృష, లేనిదే అని ఎరిగి, ఇదంతా అల్లుకుంది కదా. తాను కలిగి ఉన్నాను అని అనుకున్నప్పటి నుంచి తాను లేననుకుంటానే అంతా ఇదంతయు మృష, లేనిది అని ఎరిగి, ఎరికే ఎరిగిపోతే, ఈ ఎరుకే ఆ విధంగా తెలియబడిపోతే గురు శిష్యులనేటి గురితే ఉండదు. ఇంకా ఆడ గురువు లేడు, శిష్యుడు లేడు, ఆ గుర్తే లేదు కదా. శిష్య మత్ గురుదేవుని పాద పద్మములపై బాస చేసి చెబుతున్నాను విను. శిష్య, నేను మా గురుదేవుల పాదముపై బాస చేసి చెప్తా ఉన్నా, మా గురు సాక్షిగా అని. నేను మా గురుదేవునికి, మత్ గురుదేవుని పాద పద్మములపై బాస చేసి చెప్తున్నాను విను. నోరెత్తక మరి జాగ్రత్తగా వినుము. నోరెత్తకోకుండా మరి జాగ్రత్తగా విను. సద్గురు కృపచే ఎరుక ఈ రీతిగా బయలు ఎరుకలను ఎరిగి, ఆ సద్గురు కృప వల్ల ఈ రీతిగా ఈ బయలును, ఈ ఎరుకను, ఈ రీతిగా బయలును ఎరుకలను బాగా ఎరిగి, ఇది పరిపూర్ణమని, ఇది ఎరుక అని, ఇది ఉన్నదని, ఇది లేనిదని ఎరిగి, ఎరిగిపోయినచో, ఎగిరిపోయినచో, నువ్వు ఎరిగిన తర్వాత ఏమి? ఎగిరిపోయినచో అంటే లేకపోయినచో, గుర్తు లేనటువంటి పరిపూర్ణము ఒకటి, గుర్తు లేనటువంటి దానికి గుర్తు లేదు, ఆ గుర్తు లేనటువంటి పరిపూర్ణము ఒకటి స్వతసిద్ధముగా నిలిచి ఉంటుంది. అంతే. గుర్తు లేనటువంటి ఆ పరిపూర్ణం ఒకటే స్వతసిద్ధంగా నిలిచి ఉండును. అయితే ఎరుక పోయిన పిదప, ఆ పరిపూర్ణమును అట్టిది ఇట్టిది అని పలుకుటకు సాధ్యపడదు. ఆ పరిపూర్ణాన్ని ఇట్టిది అట్టిది అని పలికేదానికి సాధ్యపడదు. ఇక్కడ 114 పేజీ కందపద్యములో 198 కందపద్యం. శిష్య, ఎరుకైన పంచ తన్మాత్ర సమితి కనుగొనగా, ఈ ఎరుకైనటువంటి పంచ తన్మాత్ర సమితి, ఎందుకంటే శబ్ద స్పర్శ రూప రస గంధములు పంచతన్మాత్రలు. శబ్దంతో అయినటువంటిదేమో ఆకాశము, స్పర్శతో అయినటువంటిదేమో వాయువు, రూపంతో అంటే అగ్నితో అయినటువంటిది, అదే రూపంతో అయినటువంటిది అగ్ని, రసంతో అయినటువంటి నీరు, గంధంతో అయినటువంటిదేమో భూమి. ఇట్లా పంచ తన్మాత్రల చేత పంచభూత సమూహమై, పంచభూత సమూహం చేతే పంచభూతమిదం జగత్ అని ఈ పంచభూతతోనే ఇవన్నీ ఇదంతయు ఎరుక తయారైనటువంటిది. కాబట్టి శిష్య, ఎరుకైన పంచ తన్మాత్ర సమితి ఇది కనుగొనగా, ఈ సమితినంతా కనుగో, దీనంతా విచారించు. త్రిగుణాత్మక స్వరూపమైనటువంటి ప్రకృతిని, పంచభూత సమూహంతో కూడుకున్నటువంటి ఈ జగత్తునంతా కూడా నువ్వు బాగా కనుగో. ఇదంతా వేదాంత విచారణే.
వేద విచారణే. ఈ విచారణ అంతా బాగా కనుగొనగా ఏమైందాడా, లేశమైన అనిపించని చోటును నువ్వు విచారించుకుంటా పోతే ఈ పంచతన్మాత్ర సమితి అంతా కూడా నువ్వు గ్రహించి తెలియబడే మార్గంలో పోతే అది ఏమైంది, లేశమైన కనపడలే. అంటే లేశమైన అంటే కొంచెమైన. ఇది ఖండార్థం, బోధ దృఢీకరణలో లాస్ట్ ఖండార్థం ఇది. కను మొదలగు తన్మాత్రలు లేశమైనగా అనిపించని చోటును బట్టబయలుగా కని అదే 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 చెప్తా ఉన్నాడు. దానిలో ఎరుకను కని బయలుగా ఎరిగి. ఈ రెంట్లో దేన్ని ఎరుగకను ఉనికి కలిగిన అట్టి ధనుని సన్నుతి సత్యము చనరాదు వినరాదు. లాస్ట్ ఖండార్థం. అది లేశమైనా కూడా కనిపించని చోటు అంటే కొంచెమైనా కూడా నువ్వు విచారించుకుంటా పోతే ఈ పంచతన్మాత్ర సమితి అంతా బాగా చూస్తే కడకి ఏమీ లేదు, దీనికి చోటే లేదు. లేశమైనా కనిపించని చోటును బయలుగా ఎరిగి, అదే బయలని ఎరిగి, తన్మాత్ర సమితి కలిగిన దాన్ని ఎరుగక, ఈ తన్మాత్ర సమితి కలిగినటువంటి దాన్నంతా ఎరుకగా గని, ఇది ఎరుక అని, ఈ బయలెరుకలను ఎరుగుచున్నది ఎరుక కదా అని ఎరిగి, ఈ బయలును గాని ఈ ఎరుకను గాని పంచతన్మాత్ర సమితి కనుగొనగా లేశమైనగా అనిపించిన చోటు ఏది, బయలు. ఆ బయలును గాని తన్మాత్ర సమితి కలిగిన దాన్ని ఎరుకగా గని ఇది ఎరుక అని, ఈ బయలెరుకలను ఎరుగుచున్నది కూడా ఎరుకే కదా అని ఎరిగి, ఎరిగిన ఎరుకను బయలును, ఎరిగిన ఎరుకను బయలును ఈ రెంటిని ఎరుగక, రెండు ఎరిగేదానికి వీలు లేదు. ఏమీ లేని ఏమీ కాని ఉనికి కలిగినట్టి ఈ రెంటిని ఎరుగక, ఏమీ లేని ఏమీ కాని ఉనికి కలిగినట్టి ఘనుని సన్నుతి చేయ, అటువంటి ఘనుణ్ణి నువ్వు సన్నుతి చేయ జనులకు శక్యము కాదు. నువ్వు అటు తెలియబడేదానికి శక్యము కాదు. ఇవి అటువంటి నిర్ణయం కావాలంటే గురుసేవ చేసి గురుపాదం పట్టి ఆ గురుని వల్ల, ఆ సద్గురుని వల్ల ఇది పంచతన్మాత్ర సమితి దాని యొక్క విచారణ, ఈ పంచతన్మాత్ర సమితి లేని దాని యొక్క విచారణ రెండింటినీ కూడా తెలియబడి నీవు లేకపోతే సరి. ఇక మళ్ళా తర్వాత బోధ పఠన లక్షణం వచ్చింది. బోధ దృఢీకరణ తర్వాత బోధ పఠన లక్షణం. శిష్య, నా మాటను పెడచెవి పెట్టక వినుము. నేను చెప్పే మాట నీవు పెడచెవిని పెట్టుకోకుండా విను. అన్ని బోధల వలనే ఈ పరిపూర్ణ బోధ కూడా సామాన్యమైనదే కదా. అన్ని బోధల వలనే ఈ పరిపూర్ణ బోధ కూడా సామాన్యమైనదే కదా అని నీవు తలచినచో నా మాట లెస్స వినుమా, సామాన్యమ్మను చూడ జనదీ బోధన్ అంటున్నాడు. సామాన్యమైనటువంటిది అయితే కాదు. ఇది సామాన్యమని నీవు ఈయన భావించితే ఈ బోధనందు గల ధర్మ మర్మములు నీవు గ్రహింపజాలవు. ఈ పరిపూర్ణ బోధ కూడా అన్ని బోధల మాదిరి సామాన్యమైనదని నువ్వు అనుకుంటే నీవు ఈ బోధ ఎందుండేటువంటి గల ధర్మాన్ని మర్మములను నీవు గ్రహింపజాలవు. కావున నీవు ఈ బోధను బాగుగా పరిశీలించి, కాబట్టి నీవు ఈ బోధను బాగుగా పరిశీలించి గ్రహించి అంటే తెలియబడి గురి నోట పలుమారులు వినుచు, గురి నోట నిరంతరాయంగా గురువు వెంట గురువు ఇంట ఉండి పలుమారులు గురువు నోట వినుకుంటూ నిత్యము పరిపూర్ణ బోధ గ్రంథములు చదువుకొనవలేను. నిత్యము కూడా నీవు పరిపూర్ణ బోధ గ్రంథాలను
లేక ఈ గ్రంథాన్ని, ఏది శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు, చరాక్షరోపాధి ద్వైదోషరహిత కంద పద్యాలు, ఇవి నిత్యము నీవు చదువుకోవాలి, చదువుకొనవలేను. నిరతము నీవిట్లు చేసితివేని, నిరంతరము ఇటువంటి నీవు పరిపూర్ణ బోధ గ్రంథాలు గాని ఈ గ్రంథము గాని నీవు చదువుతా ఉంటే, నిరతము నీవిట్లు చేసితివేని, నీవేమైతావు? నామరూప నటనలు కలిగి సర్వమునకు కారణమైనటువంటిది ఏమి వస్తువో, నామ రూప అంటే పేరు, ఒక రూపము, కర్మలు అంటే నటనలు, నామరూప నటనలు కలిగినటువంటి సర్వమునకు కారణమైనటువంటిది ఏమి వస్తువో ఆ ఎరుకను, అంటే ఆ కర్తను, ఆ అపోజ్యోతిని ఎటు నిల్వనివ్వదు. ఈ సృష్టికి కారణమైనటువంటిది తనకు తాను కారణమైనటువంటిది ఆ కర్తను, ఆ అపోజ్యోతిని ఎటు నిల్వనివ్వదు. శిష్య, ఏ విధముగా అన్నము తిన్నను ఆకలి, నీరు త్రాగగా దప్పిక, ఔషధము సేవించగా రోగము పోవునో, ఏ విధంగా అయితే అన్నం తింటా ఉంటే ఆ బాగా ఆకలినటువంటి వ్యక్తి వచ్చి ఆకలి అవుతుంది అన్నం పెట్టుమ్మా అంటే అమ్మ అన్నం పెడితే ఆ అన్నం తింటా ఉంటే ఎట్లయితే ఆకలి తీరుతుందో, బాగా నీళ్లు దప్పికైతా ఉన్నాయి, బాగా నీళ్లు దప్పికైతా ఉండేటప్పుడు వచ్చి అమ్మ నీళ్ళు ఏంటి, అమ్మ నీళ్ళు ఇస్తే నీళ్లు తాగితే ఎట్టయితే ఆ నీళ్లు తాగగా దప్పిక ఎట్టయితే తీరిందో, బాగా రోగం వచ్చింది. ఆ రోగం వచ్చిన దానికి వైద్యం దగ్గరికి పోయి ఔషధం తీసుకున్నావు, అంటే మందులు. ఆ మందులు సేవించగా అంటే అవి పూట మాత్రలు మింగగా, పూట టానిక్ తాగగా ఎట్లయితే ఆ రోగం బాగా అయిందో, ఆ విధంగానే ఈ పరిపూర్ణ బోధను ఆశాంతము చదివి, ఆ విధంగా నీవు ఈ పరిపూర్ణ బోధను ఆశాంతము, ఆ నుంచి సా వరకు ఆలు ఉన్నాయి కదా, ఆ నుంచి లాస్ట్ అక్షరం సా వరకు చదివి సద్గురుని నోట పలుమారులు విని, ఇది ఆశాంతము చదివి సద్గురుని నోట పలుమారులు విని, సద్గురు సూచనతో అంతటా నిండి ఉన్న బయలును ఉండచూచినతో, ఆ సద్గురుని సూచన వల్ల అంతటా నిండి ఉన్నటువంటి బయలును నీవు ఉండజూస్తే అప్పుడు ఏమైతావు? నామరూప జగమై కనబడునట్టి ఈ ఎరుక, నామ అంటే ఓ పేరుగాను ఓ రూపంగాను జగమై కనబడతాండేటువంటి ఈ ఎరుక నీ ఎదుట నిలిచుండినను, నీ ఎదుట నిలచి ఉండినను నిన్ను ఎన్నటికి కనుగొనజాలదు, నిన్ను ఎన్నటికీ కూడా కనుక్కోలేదు. నీకు తెలియబడినటువంటి విషయము దీని జోలికే రానలో ఏంది చూస్తారు, ఏంది కనుక్కుంటారు? నిన్ను ఎన్నటికీ కనుగొనజాలదు అనగా బయలును ఉండజూచినచో, ఈ విధంగా నీవు బయలును ఉండజూచినచో నీ ఎదుట నిలిచి ఉన్నటువంటి నామరూప జగమైనట్టి ఎరుక, నీ ఎదుట నిలిచి ఉన్నటువంటి ఈ రూప జగమైనటువంటి ఎరుక నిలువక ఏగును, నిలువనే నిలువదు, నిన్నటికీ ఎరుగదు, నీ ఎదుట నిలువనే నిలువదు అనగా బయలు ఉండ చూసి ఆ బయలందు ఎరుకకు మూలము లేదని ఎరిగినచో, ఆ బయలు ఉండజూసి ఆ బయలందు ఎరుకకు మూలము లేదని ఎరిగినచో నీ ఎదుట నిలిచి ఉన్న నామ రూప జగమైనట్టి ఎరుక, ఇదంతా నామరూప జగమైనటువంటి ఎరుకంతా కూడా నిన్ను ఎన్నటికి కనుగొనజాలదు అనగా ఎరుక లేనట్టి దేహము ఉండియును లేనిదే అగును. ఎరుక ఈ లేనట్టి దేహము
ఉండి కూడా లేనిదే అవుతుంది. అది నిర్ణయము. వీటికి కాలం సరిపోయింది. రేపు 203 గ్రంథార్థము 117 చాప్టరు. బోలో శ్రీ సద్గురు మహారాజ్ కి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. మంగళం చెప్పండి అయ్యా. గురునకు మంగళమనరమ్మ సద్గురుమూర్తిని గనుగొనరమ్మ. తరుణులార ఈ గురునికి భక్తితో మురియుతు మ్రొక్కిన మోక్షము చేకూరు. గురునకు మంగళమనరమ్మ సద్గురుమూర్తిని గనుగొనరమ్మ. అక్షర పురుషుండన రాదమ్మ, అక్షర పురుషుండన గాదమ్మ. అక్షర పురుషుల కావలి పురుషోత్తముడన బరగిన మాయి. గురునకు మంగళమనరమ్మ మద్గురుమూర్తిని గనుగొనరమ్మ. క్షేత్రజ్ఞుండను రాదమ్మ, ఈ క్షేత్రమతండన గాదమ్మ. క్షేత్రజ్ఞుని క్షేత్రంబును ఏ మాత్రము దగులక పాత్రుడైన ఏ గురునకు మంగళమనరమ్మ మద్గురుమూర్తిని గనుగొనరమ్మ. స్మరణ రూపుడన రాదమ్మ, విస్మరణ రూపుడన గాదమ్మ. స్మరణ లేక విస్మరణగా కథ స్మరణ విస్మరణ ఎరుకలేని ఏ గురునకు మంగళమనరమ్మ సద్గురుమూర్తిని గనుగొనరమ్మ. దేకియనుట కనరాదమ్మ, ఈ దేకమతండన కాదమ్మా. అహం భావన కంఠ సొంఠులకు దేకి దేకముల తెరువు భూని. గురునకు మంగళమనరమ్మ మద్గురుమూర్తిని గనుగొనరమ్మ. పిండ రూపుడన రాదమ్మ, బ్రహ్మాండ రూపుడను గాదమ్మా. పిండాండ బ్రహ్మాండ భాండముల నిండియుండి అవి రెండుగాని. గురునకు మంగళమనరమ్మ మద్గురుమూర్తిని గనుగొనరమ్మ. జ్ఞాని అనుట కను రాదమ్మ, అజ్ఞాని అనుట కది లేదమ్మా. జ్ఞానములోనొక్కటియు తానుగాక శూన్యానికి మీరిన. గురునకు మంగళమనరమ్మ మద్గురుమూర్తిని గనుగొనరమ్మ. యోగి అనుట కనరాదమ్మ, మరి భోగి అనుట కనెగాదమ్మా. యోగి భోగి ఉద్యోగములంటని భాగవతాన్వయ భవకు. గురు మనరమ్మ మద్గురుమూర్తిని గనుగొనరమ్మ. మేలు కీడులన రాదమ్మ, ఏ మేలు కీడులది కాదమ్మా. కాలకూటముల కన్న మిక్కిలకు జాలమాంబవ్యత క్షణముల బాపిన. గురునకు మంగళమనరమ్మ మద్గురుమూర్తిని గనుగొనరమ్మ. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఓం శాంతి శాంతి శాంతి.